తెలంగాణ బీజేపీ పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోతోంది. బండి సంజయ్ని తప్పించి చేసిన చారిత్రాత్మక తప్పిదంతో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన బీజేపీ నాయకత్వం తప్పు దిద్దుకునేందుకు పక్కా వ్యూహాలు పాటిస్తున్న అమలులో మాత్రం బస్సు మిస్ అవుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగం చూసినా అదే అర్థమవుతుంది. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని చాలా మంది ఊహించారు. అలా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో కదలిక వస్తుందని, బండి సంజయ్ని తప్పించిన అంశం పక్కకు పోతుందని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామని అప్పటికే అమిత్ షా ప్రకటించారు. అందుకు బీసీలంతా ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభకు వచ్చిన ఆయన బీసీలకు చిరకాలం గుర్తుండిపోయే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అమిత్ షా చేసిన ప్రకటనే మోదీ మళ్లీ చేశారు. కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి విషయంలో మోదీపై పెట్టుకున్న అంచనాలన్నీ తప్పాయి. బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలనే ఆలోచన చేయదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అభ్యర్థిని కూడా ప్రకటిస్తే రూట్ మ్యాప్లో ఓ కీలకమైన అడుగు వేసినట్లవుతుందని అనుకున్నారు. తెలంగాణ బీజేపీలో బీసీల్లో బలమైన నేతలున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కేసీఆర్తో ఢీకొట్టే స్థాయికి ఎదిగిన బండి సంజయ్, అలాగే కేసీఆర్ సహచరుడిగా ఉండి ఆయననే సవాల్ చేస్తున్న ఈటెల రాజేందర్తో పాటు పలువురు బీసీ నేతలున్నారు. అందుకే వీరిలో ఒక్కరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ఎంతో మేలు జరుగుతుందన్న అంచనాలొచ్చాయి. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణ విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉంది. అది వారి నిర్ణయాలను బట్టి తెలుస్తూనే ఉంది. జనసేనతో పొత్తుల విషయంలో సహా ఇతర నిర్ణయాలన్నింటినీ కలిపి చూస్తే ఏదో ప్లాన్ ఉందని ఎవరికైనా అనిపించక మానదు. తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీల్లో ప్రధానమైన వర్గం. బండి సంజయ్ అదే వర్గానికి చెందినవారు. కారణమేదైనా బీఆర్ఎస్కు ఆ వర్గం వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించడం వెనుక వారి మద్దతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ వర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో పొత్తు కలిసొస్తుందని అంచనాలు వేశారు. ప్రధాని మోదీ హాజరైన బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కానీ బండి సంజయ్కి మున్నూరు కాపు వర్గానికి నిరాశే ఎదురైంది. బండి సంజయ్ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఇంకా ఎదగలేదని భావిస్తే ఈటెల రాజేందర్ ఉండనే ఉన్నారు. బీజేపీ బీసీ సీనియర్ నేతల్లో ఈటెల రాజేందర్ మరో కీలకమైన నేత. బండి సంజయ్ కన్నా సీనియర్. కేసీఆర్తో పాటు నిన్న మొన్నటిదాకా నడిచి అప్పటి టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాత పార్టీ నుంచి అవమానకరంగా బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈటెల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్ పై ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రధాని మోదీ సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే వారంతా ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. స్టేడియంలోకి ఊరేగింపుగా ప్రధాని చేరినప్పుడు స్టేజ్పై కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. కానీ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. తెలంగాణలో మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే ధైర్యం ఉందా అని కేటీఆర్ తరచూ సవాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే బీఆర్ఎస్ సవాల్కు సమాధానం చెప్పినట్లవుతుంది. మా పార్టీలో బీసీని సీఎం చేయగలం, మీ పార్టీలో చేయగలరా అని ప్రశ్నించే అవకాశం ఉండేది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా కార్నర్ చేయవచ్చు. ఆ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అనే దానిపై పంచాయతీ నడుస్తూ ఉంది. ఎలా చూసినా బీసీ సీఎం అనేది కాంగ్రెస్లో వర్కౌట్ కాదు. అయితే రెడ్డి లేకపోతే దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. బీజేపీ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్ని కార్నర్ చేసినట్లవుతుందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. చివరకు ఆ ప్లాన్ను బీజేపీ మిస్ అయింది. బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఓ వర్గం, ఈటెలను ప్రకటిస్తే మరో వర్గం పార్టీకి పూర్తిగా దూరమవుతుందన్న ఆందోళనతోనే సీఎం అభ్యర్థి ప్రకటనపై మోదీ వెనక్కి తగ్గినట్లుగా చెప్తున్నారు. సభ ముగిసిన తర్వాత బీసీ సంఘాలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థిపై వారికి క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. వారికి ఎవరి పేరు చెప్పినా బహిరంగంగా చెప్పలేకపోతే ఏమాత్రం రాజకీయంగా ఉపయోగం ఉండదు. బీజేపీ పెద్దలు తెలంగాణ విషయంలో తడబడుతున్న అంశాన్ని బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేకపోవడము బయటపెట్టినట్లయింది. Please do
subscribe to Please do subscribe to. Please do subscribe to Please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.